బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఆయన స్థానంలో అంబర్పేట్ నుంచి మాజీ మంత్రి కృష్ణ యాదవ్కు అవకాశం ఉన్నట్లు చర్చలు సాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఆయన స్థానంలో అంబర్పేట్ నుంచి మాజీ మంత్రి కృష్ణ యాదవ్కు అవకాశం ఉన్నట్లు చర్చలు సాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఆయన స్థానంలో అంబర్పేట్ నుంచి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు అవకాశం ఉన్నట్లు చర్చలు సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెనెల. బీజేపీ అభ్యర్థుల జాబితా తుది జాబితా సిద్ధమైంది. కాసేపట్లో అంటే సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అధికారికంగా బీజేపీ అభ్యర్థుల జాబితాను మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే తాజాగా అనేక విధాల సమాచారం వస్తున్నప్పటికీ ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి పోటీ చేశారని మొదట్లో ప్రచారం జరిగింది. ఖచ్చితంగా పోటీ చేయాలని అమిత్ షా కూడా ఆదేశించారు అన్న ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో కిషన్ రెడ్డి పోటీకి నీరసత్వం చూపించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అవకాశం కల్పించేందుకు వీలుందన్న సమాచారం వస్తుంది. కృష్ణ యాదవ్ కూడా ఇందుకు సంబంధించినటువంటి ప్రాథమికంగా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కొంత గ్రీన్ సిగ్నల్స్ ఉంటే తెలుస్తా ఉంది. ప్రస్తుతం కృష్ణ యాదవ్ బీజేపీ కార్యాలయంలోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన నివాసానికి బయలుదేరారు. అయితే ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట తనకు ఎలాంటి సమాచారం లేదని పార్టీ అవకాశం ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పేసి మాత్రం చెబుతా ఉన్నారు. మరోవైపు చూస్తుంటే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళకి సంబంధించినటువంటి అంశం కూడా పోటీ విషయంలో వాళ్ళు పార్టీ ఆదేశాలను కొనసాగిస్తామని చెప్పినట్టు తెలుస్తా ఉంది. వారు ఆయా నియోజకవర్గం నుంచి అంటే పార్టీ కేటాయించిన నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ.